ఎగ్జామినేషన్. ద డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ బై గూడ్ అంటే చదువు కోసం ఒక నిఘంటువు అనేటువంటిది గూడ్ అనేటువంటి వ్యక్తి చేత నిర్మించబడింది అనమాట. సో అది 1959వ సంవత్సరంలో. డిఫైన్స్ ఎగ్జామినేషన్, ఆయన పరీక్ష అనేటువంటి దాన్ని ఎలాగ చెప్పారు అంటే అన్ అప్రైజల్ ఆఫ్ ఎబిలిటీ, అచీవ్మెంట్. ఓకే, సో ఎంతవరకు వారు చేయగలరు, వారికి ఎంత శక్తి అనేటువంటిది ఉంది, చదువులో ఎంత జ్ఞానం ఉంది, ఎంతవరకు వారు సాధించగలరు, ప్రజెంట్ స్టేటస్ ఇన్ ఎనీ రెస్పెక్ట్. ఓకే, సో ఎంతవరకు వారు ఇది నేర్చుకోగలిగారు, వారి యొక్క పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం. ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ సచ్ అన్ అప్రైజల్. ఓకే, సో వాడినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో పిల్లల్ని ఆ దిశ గుండా నడిపించడానికి, నేర్చుకోవడానికి ఎంతవరకు తీసుకొచ్చాం అనేటువంటిది అనమాట. సో తర్వాత సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డిజైన్ టు చెక్ పీపుల్స్ ప్రోగ్రెస్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ కోర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తర్వాత చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఒక చోట మరి చక్కగా డిజైన్ చేసి పిల్లల యొక్క అభివృద్ధిని తెలుసుకోవడం కోసం, వారు ఎన్ని మార్కులు సాధించారు ఒక కోర్సులో అనేటువంటి తెలుసుకోవడం కోసం అనమాట. ఏ మీన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్ ఫర్ ఏ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ ఇన్ దే ఆర్ రిక్వైర్డ్ టు అటైన్ ఏ సర్టెన్ స్టాండర్డ్ ఫర్ పాస్ ఆర్. ఎప్పుడైనా సరే మరి మనం దేనికైనా సరే అర్హులం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక సర్టిఫికేట్ని పొందుకోవాలంటే, ఒక డిగ్రీ సాధించాలి అంటే ఎన్ని మార్కులు అయితే రావాలి, ఎంత పర్సంటేజ్ రావాలి, ఎన్ని వస్తే మనం పాస్ అవుతాము అనే దాన్ని బట్టి అన్ని మార్కులు సాధించగలిగినట్లయితేనే ఆ డిగ్రీ అనేటువంటిది మనం పొందుకోగలుగుతాం. జేబీ థామస్ ఎక్స్ప్లెయిన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ అసెస్మెంట్ ఆఫ్ ఎబిలిటీ. వారి యొక్క జ్ఞానాన్ని మనం ఒక అంచనా వేయడం, టీచర్గా పిల్లల యొక్క జ్ఞానాన్ని. అచీవ్మెంట్ ఆర్ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ సబ్జెక్ట్స్. ఓకే, సో అట్లాగే ఏం సాధించారు, ఎంతవరకు వారు చెప్పగలుగుతున్నారు ఒక సబ్జెక్ట్లో అనేటువంటిది. ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ టు ఇవాల్యుయేట్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. వారు ఎంతవరకు ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగారు, ఎంతవరకు బాగా రాయగలిగారు. మెజర్ ద పర్సనాలిటీ. ఓకే, సో వీరు ఎంతవరకు చెప్పగలరు, ఈ పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకోగలరు, వీరి యొక్క క్యాపబిలిటీ ఎంత. ప్రొవైడ్ గైడెన్స్, ఇంకా పిల్లలకి కొంత అర్థం కాని సమయంలో చక్కగా వారికి చెప్పడం. సెలెక్ట్ ద స్టూడెంట్స్, కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకోవడం.